మేడం ఎట్లా చూస్తారు ఎమ్మెల్సీగా కోదండరామ్ సార్కి పదవి ఇవ్వబోతాం? చాలా మంచిగా ఉంది. మా ఉద్యమకారులకైతే గుండె నిండా పండగలాగానే ఉంది. ఎందుకంటే మా ఉద్యమకారుల దాంట్లో మా కోదండరామ్ సార్ మా అందరికీ పోరాటం చేసి ముందు ఉండి నడిపించింది కాబట్టిగా ఈరోజు తెలంగాణలో 12 సంవత్సరాల నాడ తెలంగాణ వచ్చినందుకు 10 సంవత్సరాలు వెళ్ళిన కేసీఆర్ గుర్తించకున్నా రేవంత్ రెడ్డి గారు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు, మా కోదండరామ్ సార్కి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎట్లా చూడొచ్చు, మంత్రివర్గంలో స్థానం కూడా దక్కే అవకాశం ఉందంటున్నారు. ఎట్లా? మంత్రి ఇచ్చిన దానిక మేము ఉద్యమకారులం పోరాటం కూడా చేస్తానికి రెడీగా ఉన్నాం, ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఓకే. ఎట్లా చూస్తారు మేడం సార్కి మంత్రి పదవి? మా ఉద్యమ నాయకునికి ఈరోజు ఎంతమంది కుట్రలు చేసి మొదట ఇచ్చిన ఎమ్మెల్సీని ఆపినా కానీ మళ్ళీ గవర్నర్ గారు సంతకం పెట్టడం, మళ్ళీ ఎమ్మెల్సీగా ఇవ్వడం మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారమే కాదు, రాబోయే రోజుల్లో మేము విద్యాశాఖ మంత్రిగానే ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి కోదండరామ్ సార్ని ఒక విద్యాశాఖ మంత్రిగానే మేము చూడబోతున్నాం, చూస్తాము కూడా. నిజమవుతుందా? 100% నిజమవుతుంది. ఎందుకంటే మాకు ఉద్యమకారుల నుంచి ఎవరు తీసుకోలేదు ఇప్పటివరకు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మా ఉద్యమ నాయకుడు ఎవరంటే మేము కోదండరామ్ సార్. కేసీఆర్ తర్వాత మేము ఆ రోజు జేఏసీకి ముఖ్య పాత్ర వహించింది కోదండరామ్ సార్ గారు. కాబట్టి మన ఉద్యమ నాయకుడికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి అన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు కాబట్టి ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తారన్నది మేము నమ్ముతున్నాము. దీంతో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన అంశాలు కూడా సార్ మాట్లాడతారని, తప్పకుండా ఉద్యమకారుల ఏవైతే సమస్యలు ఉన్నాయో సీఎం దృష్టికి తీసుకుపోయి త్వరలో పరిష్కరిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఉద్యమకారులుగా స్వయంగా వాళ్ళ కూతురే చెప్తున్న ఉద్యమకారులకు మోసం చేస్తారన్నది కేసీఆర్కి సంబంధించి ఎట్లా చూస్తారు మేడం? అది వాళ్ళ పర్సనల్. మేము ఏ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఇంకా తమ్ముడు ఏ పార్టీలో ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటుంటే ఆ రోజు కేసీఆర్ గారు ఉండడం వల్లనే ముందుకు తీసుకుపోయినరు. కాకపోతే ఏమైంది అంటుంటే కేసీఆర్ గారు ఉద్యమకారులను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఈరోజు మంచి చెడు చేయాలంటుంటే ఉద్యమకారుల గురించి ఆలోచించాల్సిందంటే, ఉద్యమకారుల గురించి మాట్లాడాల్సి ఉంటుంటే అది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారే మాట్లాడాల్సింది. కానీ ఎటువంటి మాట ఉద్యమకారుల అంశం కానీ ఉద్యమకారుల గురించి కానీ ఎటువంటి మాటలు మాట్లాడదు. కానీ ఏదైతే మనకు తెలంగాణ సోనియమ్మ ఇచ్చిందో దాంతోపాటు ఉద్యమకారుల అంశాలు మేనిఫెస్టోలు పెట్టిన గంట కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. త్వరలో ఏవైతే ఉద్యమకారులకు ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో త్వరలో నెరవేరుస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరి తరఫున కోదండరామ్ సార్ గారికి ఎమ్మెల్సీగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మేము శుభాకాంక్షలు, మా ఉద్యమకారుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా సార్ని త్వరలో మంత్రిగా కూడా మేము చూడబోతున్నాం. చెప్పండి, ఉద్యమకారుల ఫోరం ఏం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి? అంటే డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 250 గజాలు కానీ 25,000 పెన్షన్ కానీ ఇచ్చింది కాబట్టి దానికి తక్షణమే నెరవేర్చాలి. సో ఈరోజు ఉద్యమకారుల పక్షాన కోదండరామ్ గారికి మళ్ళీ గుర్తించి మళ్ళీ తొందరగానే, అసలు లేట్ అయింది ఇది ఉద్యమకారులకు పక్షాన ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఈరోజు చేయడం మాకు గర్వంగా ఉంది. సో అదేవిధంగా మంత్రివర్గంలో కూడా తీసుకోవాలి, ఆయన కూడా ఒక శాఖ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూర్తి నమ్మకం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి పైన. ఉద్యమకారులకు నిన్ననే రీసెంట్గా మన ఆర్టీసీ వాళ్ళ డిమాండ్లు కూడా నెరవేర్చారు. తక్షణమే మా డిమాండ్లు కూడా నెరవేర్చారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం. 10 సంవత్సరాలు ఉద్యమకారులని బీఆర్ఎస్ పట్టించుకోలేదని వాస్తవం ఏమంటారా? అది 100% ఆయన పట్టించుకుంటే మనకు ఈ ప్రాబ్లం రాకపోతుండే. నిన్నగాక మొన్న ఈ ఉద్యమకారులు పట్టించుకుంటలేదని చెప్పి నాగుల్ గారు కూడా చనిపోవడం జరిగింది, ఇదే అసెంబ్లీ ముంగడ కిరోసిన్ పోసుకొని. అట్లాంటి వ్యక్తులు చావకుండా కూడా ఉంటుండే కదా. ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఉద్యమకారులను పట్టించుకుంటారు కాబట్టే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గౌరవించి మా కోరికలు నెరవేరుస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నాం. కోదండరామ్ సార్ మంత్రి పదవి ఇస్తే ఒకవేళ ఉద్యమకారులకు కావచ్చు, ఇటు ఇచ్చిన శాఖకు కావచ్చు న్యాయం చేస్తే 100% సంతోషం ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆయన అర్హుడు. ఆయనకు విద్యాశాఖ కాదు, అవసరమైతే హోంశాఖ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హోంశాఖ కేపబుల్ అంటారు 100%. ఆయన ఒక విద్యావంతుడు, ఆయనకు సంబంధించిన స్టేట్కు సంబంధించిన ఆయన పోరాటంలో ముందున్నాడు కాబట్టి కేసీఆర్ కంటే మించిన కాదు, ఈయన కూడా ఎంతో చేసిండు కదా.
కోదండరామ్ సార్ కూడా చేసిండు కదా, కోదండరామ్ కేసీఆర్ చేసింది కదా, కేసీఆర్ గారు నిరాదీక్ష చేసి తెలంగాణ సాధించడానికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్న ఉద్యమకారులను మర్చిపోయాడు. కానీ ఉద్యమకారుల పక్షాన నిలిచిన వ్యక్తి కోదండరామ్ సార్. కోదండరామ్ సార్ గారికి హోంశాఖ ఇచ్చినా తప్పే లేదు, 100% ఇవ్వాల్సిందే. మేము టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నా పేరు జనియా విష్ణువర్ధన్. మేము 33 జిల్లాల ఉద్యమకారుల పక్షాన నేను మాట్లాడుతున్నాను. ఇది 100% కోదండరామ్ సార్ గారికి క్యాబినెట్ హోదా కంపల్సరీ ఇవ్వాల్సింది, క్యాబినెట్లోకి తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే ఒకవేళ ఇప్పుడు చాలామంది ఆశావాహులు ఉన్నారు కదా, 100% తీసుకోవాలని ఆశిస్తున్నాం. తీసుకుంటేనే కొద్దిగా గౌరవం దక్కుతుందని మేము అనుకుంటున్నాం.